ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుండి ప్రజలతో మమేకమవుతూ ప్రతి కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాలు పంచుకుంటున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో కలిగి తిరుగుతూ ప్రజల సమస్యలే ఎజెండాగా ముందుకు వెళ్తామంటున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో మా ప్రతినిధి రణధీర్ ఫేస్ టు ఫేస్. రావడం మాత్రం లేటుగా రావచ్చు, కానీ రావడం మాత్రం పక్కా. ఎప్పుడైనా గెలవచ్చు, కానీ గెలవడం మాత్రం పక్కాని నిరూపించారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు. గెలిచినప్పటి నుంచి, ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ప్రజల్లో తిరుగుతూ ప్రజల యొక్క సమస్యలను కూడా తెలుసుకుంటూ ప్రజలతో మమేకమై తిరుగుతున్నారు. ప్రజెంట్ రేగొండ మండలంలో మండల సర్వసభ్య సమావేశంలో అనంతరం మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. ప్రజెంట్ మీరు భూపాలపల్లి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ప్రతి కార్యక్రమాలు కూడా పాల్పంచుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలనేటువంటి ప్రధాన లక్ష్యం. ఈరోజు ఈ రాష్ట్రంలో 6 గ్యారంటీ పథకాలు పేదవానికి అందాలని, ఈరోజు 2 గ్యారంటీ పథకాలు అమలు చేశాం, మరో 2 గ్యారంటీ పథకాలు ప్రకటించాం. ఆ 4 గ్యారంటీ పథకాలు కూడా పేదవానికి, నిరుపేదలకు అందించడమే మా ఏకైక లక్ష్యం. ఈరోజు ఈ రాష్ట్రంలో మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారు. 7 లక్షల కోట్లు అప్పు చేశారు. ఈరోజు నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. మేము ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ ఏదైతే ఉందో, టీటీసీ బీఈడి, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ చేసిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు, ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు నింపుతాం. అంతేకాకుండా ఈ రోజు ప్రధానంగా ఉన్నటువంటి సమస్య భూ సమస్య ఉంది. భూములు దున్నుకునేటువంటి రైతులకు పట్టాలు ఇప్పించడం, అదేవిధంగా వాళ్ళకి హక్కులు కల్పించడం ఈ రోజు ఈ నియోజకవర్గంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్య. ఈరోజు పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం. అదేవిధంగా మేము చెప్పినటువంటి 4000 పెన్షన్ కానీ, 2200 యూనిట్ల కరెంటు లోపు జీరో బిల్ వచ్చే విధంగా చేయడం కానీ, 500కే గ్యాస్ సిలిండర్ కానీ, ఈరోజు ఈ అన్ని పథకాలు కూడా చేయడం. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో రుణమాఫీ కూడా ఖచ్చితంగా అమలు చేస్తాం. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ జీతాలు ఇవ్వాలి. ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, అదేవిధంగా ఈరోజు పంచాయతీ కార్యదర్శులు, వివిధ ఉద్యోగ సంఘాలు, అనేక సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో 15వ తారీఖు 6 నెలలైనా 4 నెలలైనా జీతాలు లేక ఉద్యోగస్తులు ఇబ్బంది పడేది. కానీ ఇప్పుడు అది పడకుండా ఇవాళ మాకు క్లర్క్స్ ఏదైతే ఉన్నారో కింది స్థాయి ఎంప్లాయీస్ అంతా కూడా, సార్ మాకు 1వ తారీఖు నాడే జీతాలు పడ్డాయి అని చెప్పి బోకేలు ఇచ్చి సన్మానాలు చేస్తున్నారు. ఈరోజు ప్రజలము పాలకులం కాకుండా సేవకులుగా ఈరోజు మేము ఈ నియోజకవర్గంలో సేవకులుగా పనిచేస్తాం. ప్రజల మనోభావాలకు అనుకూలంగా నడుస్తాం. ఈరోజు అవినీతి లేకుండా ఈ రాష్ట్రంలో పనిచేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటే ఏమంటున్నారంటే, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేవలం కొన్ని రోజులలోనే మామూలుగా ఈ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ పథకాలను కేవలం మధ్యలోనే వదిలేస్తుందని కూడా వారు ఆరోపిస్తున్న పరిస్థితి. దానిపై మీరేమంటారు? ఇప్పుడు 10 సంవత్సరాల దాకా ఇంటికో ఉద్యోగం ఇస్తా ఉన్నాడు, వాడు ఊరికో ఉద్యోగం ఇయ్యలే. ఇదే విధంగా 2 లక్షల ఖాళీగా ఉద్యోగాలు కూడా నింపలే. వాళ్ళ లెక్క 1,00,000 రూపాయల రుణమాఫీ చేయలేకుండా ఉండలేం. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య కూడా అందియలేదు. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తా అని 3,000 భృతి లేదు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని డబుల్ బెడ్రూమ్ లేదు. దళిత గిరిజన కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇస్తా అని భూమి ఇవ్వలేదు. అదేవిధంగా ముస్లింలకు, గిరిజనులకు 12% రిజర్వేషన్ కల్పిస్తాను కలిపేయలేదు. వాళ్ళ లెక్క బ్రోకర్ మాట్లాడేది లేదు. మేము ఖచ్చితంగా చెప్పింది అమలు చేస్తాం. చిత్తశుద్ధితో పనిచేస్తాం. కడుపు కట్టుకుంటాం. ఈ రోజు రైతుల పక్షాన, పేదల పక్షాన ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. ఈ రోజు 100 రోజులు ఆగండి, 100 రోజుల తర్వాత అమలు చేస్తామన్నాం. 100 రోజుల లోపే ఈ రోజు 7వ తారీఖు వస్తే 60 రోజులు అవుతుంది మేము ప్రమాణ స్వీకారం చేసి. ఇవాళ 4వ తారీఖే. ఈ రోజు 4వ తారీఖు రాగానే 4 గ్యారంటీ పథకాలు అమలు చేశాం. ఈ రోజు అప్పుల కుప్పగా చేసి మేము ఆస్తులు 7 లక్షలు అప్పులు చేసినాం. ఆస్తులు ఉన్నాయి అంటున్నారు. ఆస్తులు ఎక్కడున్నాయి? కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు పెట్టారు. 9 పిల్లర్లు కూలి నీళ్ల పాలైనాయి. ఆ 1,00,000 కోట్లు నీళ్ళల్లో ఉన్నాయి. ఈ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నా ఒక ఇంటికి నీళ్లు లేవు, ఒక ఎకరానికి నీళ్లు లేవు. DBM 38కి నీళ్ళు వస్తలేవు, DBM 18కి నీళ్ళు వస్తలేవు. ఈ రోజు అస్తవ్యస్తంగా ఉన్నది. ఈ రోజు 81,000 కోట్లు అప్పు చేశారు కరెంటులో. అప్పు కూడా ఈ రోజు కమిషన్ల కొరకు మింగా. మీ మిషన్ భగీరథతో ఈ రోజు 60,000 కోట్లతో మిషన్ భగీరథ ఇంటింటికి నల్లన్నావు. నువ్వు ఏం మొరగబెట్టావని ఈ రోజు? మొత్తం రేగొండ మండలానికి సంబంధించి పాండవుల గుట్ట అనేది ఇప్పటికి కూడా దానికి చరిత్ర లేకుండా అయిపోయింది. దీనిపైన కూడా స్పందించి నాదుడే తెరవారు. దీనిపై మీరు దానికి ఉన్న పనులు చేయగలుగుతారా? పాండవుల గుట్టకు నాదుడు లేడు, బుగులోని జాతర గుట్టకు నాదుడు లేదు, కోటంచ లక్ష్మీనరసింహస్వామికి కూడా నాదుడు లేడు. బుగులోని వెంకటేశ్వర స్వామికి పంచలోహాలతో నేను విగ్రహాలు ఇస్తే కళ్యాణం చేస్తున్నారు. అదే విధంగా కోటంచ లక్ష్మీనరసింహస్వామి ఈ ప్రాంత ఆరాధ్య దైవము. ఈ రోజు రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ కూడా భూమి మీద లక్ష్మీనరసింహస్వామి లేడు. బోడుల మీద, గుట్టల మీద ఉంటాడు. ఇక్కడ మరి పిలిస్తే పలికే దేవుడు. ఆ దేవునికి ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడిగా వచ్చారు. రేపు అతి త్వరలో వచ్చే నెలలో, ఇంకో నెలలో ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తా. కోటంచ లక్ష్మీనరసింహ స్వామిని
ఈ రోజు మరి ఆదర్శ నిజంగా బాగిరిపేట నుంచి కోటంచ దాకా డబుల్ లైన్ వేస్తా, అక్కడ ఉన్నటువంటి దేవాలయానికి నిధులు ఇస్తా, అన్ని రకాలుగా ఆ దేవాలయము ఈ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ దేవాలయంగా తీర్చిస్తా. బుగులోని జాతరకు కూడా ఈ రోజు ఫారెస్ట్ అధికారులతో క్లియరెన్స్లు తెప్పించి ఎక్కేది దిగేది మరి ప్రజలకు ఇబ్బంది కలగకుండా వసతులు కల్పిస్తాం. పాండవుల గుట్టను కూడా ఒక టూరిజం ప్లేస్ గా నేను జూపల్లి కృష్ణారావు టూరిజం మంత్రిని తీసుకొస్తా, ఆ గుట్టను ఎక్కిస్తా, అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు చూపిస్తా. ఇక్కడ ఉన్నటువంటి పేదల భూములు గుంజుకున్న దొంగల భరతం పడతాం, పేదల భూములు పేదలకు ఇప్పిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఖనిజ సంపదను కూడా కాపాడి సిఎస్ఆర్ డిఎంఎఫ్టి నిధుల ద్వారా ఈ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతాలు ఉన్న మౌలిక సదుపాయాలు కాపాడమే లక్ష్యంగా పనిచేస్తాం. ఓకే. ఆ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటా ఏది ఏమైనా కూడా భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటాను కూడా భూపాలపల్లి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణ కూడా చెప్తున్నారు. అదేవిధంగా భూపాలపల్లిలో ఉన్నటువంటి పాండవుల గుట్టకు కూడా టూరిజం ప్లేస్ గా తీర్చిదిద్దే రోజులు రానున్న రోజుల్లో రాబోతున్నాయని, భూపాలపల్లి నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తానని కూడా భూపాలపల్లి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భాస్కర్ తో రణధీర్, ఆర్బీ న్యూస్, భూపాలపల్లి.